బ్రేకింగ్ న్యూస్ అహ్మదాబాద్ లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై దర్యాప్తు అంశం మరోసారి తెరపైకి వస్తోంది. ఈ కేసులో అత్యంత కీలకంగా భావిస్తోన్న బ్లాక్ బాక్స్ విశ్లేషణ మొదలైంది. ఇప్పటికే ఇందులో ఉన్న కాక్పిట్ డేటా రికార్డర్, ఫ్లైట్ డేటా రికార్డర్ల నుంచి డేటాను రికవర్ చేసినట్టుగా అధికారులు చెప్తున్నారు. ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ల్యాబొరేటరీ బ్లాక్ బాక్స్ నుంచి డేటాని డౌన్లోడ్ చేసినట్టుగా ప్రకటించింది. అంతేకాదు క్రాష్ ప్రొటెక్షన్ మాడ్యూల్ కూడా సురక్షితంగా రిట్రీవ్ చేశారు అధికారులు. ఆ మెమరీని కూడా విజయవంతంగా డౌన్లోడ్ చేసినట్టుగా తెలుస్తోంది. రైట్, అసలు బ్లాక్ బాక్స్ లో ఏముంది, దాని మొత్తం డేటాని అయితే రిట్రీవ్ చేశారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి జాయిన్ అవుతూ ఉన్నారు. శివ, మొత్తం అంతా కూడా డౌన్లోడ్ చేసినట్టుగా తెలుస్తోంది. ఎప్పుడు మనకు దీనికి సంబంధించిన డీటెయిల్స్ తెలిసే అవకాశం ఉంది? అసలు బ్లాక్ బాక్స్ లో ఏముంది, ఏం మాట్లాడారు పైలట్, దీనికి సంబంధించిన అంశాలు? రైట్ సుమతి, 12వ తేదీన జరిగిన ప్రమాదానికి సంబంధించి అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి గురే సందర్భంలో దాంట్లో ఉన్న బ్లాక్ బాక్స్ నుంచి సమాచారాన్ని సేకరించినట్టు తెలుస్తుంది. ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో దానికి సంబంధించిన సమాచారాన్ని అంతా కూడా సేకరించి దాన్ని బ్లాక్ బాక్స్ను 24వ తేదీన ఢిల్లీకి తరలించారు. ప్రజెంట్ డీజీసీఏ ఆధ్వర్యంలో, ఇది ఢిల్లీలో ఉన్న డీజీసీఏ కాంప్లెక్స్ ఏదైతుందో పౌర విమానయాన శాఖకు సంబంధించి అధికారుల వద్ద ఇప్పుడు బ్లాక్ బాక్స్ ఉంది. దీంట్లో ప్రధానంగా ఏదైతే సివిఆర్ కాక్పిట్ రికార్డర్ కానీ, మరోవైపు ఫ్లైట్ డేటా రికార్డర్, దీంట్లో నిక్షిప్తమైన సమాచారాన్ని అంతా కూడా ఈ బృందం, అంటే గతంలో ఈ ప్రమాదం జరిగిన వెంటనే 12వ తేదీన ప్రమాదం జరిగింది. 13వ తేదీన దీనికి సంబంధించి ఒక బృందాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ బృందం మొత్తం కంప్లీట్గా డేటా రికవరీకి సంబంధించి కానీ, ప్రమాదం జరగడానికి గల కారణాలు, ప్రమాదం జరిగే సమయంలో పైలట్, కో పైలట్ ఏం మాట్లాడారు అనే అంశాలపై ప్రధానంగా వారు బ్లాక్ బాక్స్ నుంచి డేటాను అంతా కూడా రికవరీ చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి 12వ తేదీన ప్రమాదం జరిగిన వెంటనే 13, 16 తేదీలో బ్లాక్ బాక్స్ను స్వాధీనం చేసుకున్నారు. ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంటల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో దీనికి సంబంధించిన సమాచారాన్ని అంతా కూడా సేకరించారు. దాంట్లో నిక్షిప్తమైన సమాచారం మొత్తం కూడా, అంటే వితిన్ 30 సెకండ్స్లో, అంటే 30 సెకండ్స్లోనే ఈ ప్రమాదం జరిగింది. కాబట్టి ఈ 30 సెకండ్స్లో ఏం మాట్లాడారు, మొత్తం మేడే కాల్ తర్వాత ఏటీసీకి సమాచారం ఇచ్చారు. మొత్తం ఈ 30 సెకండ్లో ఆయన ఏం చెప్పారు, ఏం చెప్పదలుచుకున్నారు, అసలు ఎంత సమాచారం అనేది దీంట్లో నిక్షిప్తమైంది, ప్రమాదానికి గల కారణాలు ఏమైనా తెలియజేశారా దాంట్లో లేదా అనేది కూడా చూడాల్సి ఉంది. కానీ ఈ 30 సెకండ్లో ఎంత మేర వాయిస్ అనేది దాంట్లో రికార్డ్ అయింది అనేది కూడా చూడాల్సి ఉంది. ఈ బ్లాక్ బాక్స్లో నిక్షిప్తమైన సమాచారం, అంటే కాక్పిట్ డేటా రికార్డర్ కానీ, ఇటు ఫ్లైట్ డేటా రికార్డర్ ఏదైతే ఉందో దాంట్లో సంబంధించి మొత్తం నిక్షిప్తమైన సమాచారం కూడా మొత్తం ఇప్పుడు ఢిల్లీకి చేరుకుంది. ఘటన తర్వాత మొత్తం ఫ్లైట్స్ కి సంబంధించి, ఏవియేషన్ డిపార్ట్మెంట్ కి సంబంధించి చాలా చర్చ జరుగుతోంది, ఇప్పటికీ కూడా జరుగుతోంది. బ్లాక్ బాక్స్ ని అమెరికా పంపిస్తారు, అక్కడ డీకోడ్ చేసి తెప్పిస్తారు అని అన్నారు. కానీ మన ఇండియాలోనే జరిగినట్టుగా తెలుస్తోంది. అలాగే దీనికి సంబంధించిన సమాచారాన్ని డీకోడ్ చేసి పబ్లిక్ కి చెప్పడానికి ఎంత టైం పట్టే అవకాశం ఉంది? రైట్, ఇప్పటికే సమాచారాన్ని బ్లాక్ బాక్స్ నుంచి సమాచారం సేకరించిన నేపథ్యంలో దాంట్లో అసలు ఎంత మేరకు వాస్తవాలు ఉన్నాయి, అంటే ఏంటి యాక్సిడెంట్కి సంబంధించి ప్రధానంగా కారణం ఏంటి, దాంట్లో ఎంత మేర సమాచారం ఉంది, ఆ సమాచారం యాక్సిడెంట్ అవ్వడానికి రెండు మ్యాచ్ అవుతుందా లేదా, అసలు పైలట్ ఏం చెప్పారు అనేది కూడా మొత్తం విశ్లేషించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత అధికారికంగా దాంట్లో ఏం సమాచారం ఉందనేది కూడా త్వరలోనే దీనికి సంబంధించి వెల్లడించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక దీనికి సంబంధించి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని కూడా ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో ఆ కమిటీ 3 months లోపు దీనికి సంబంధించిన సమాచారం, అంటే నివేదిక అనేది సమర్పించాల్సి ఉంటుంది. దానికి సంబంధించి అంటే ముందు బ్లాక్ బాక్స్లో సమాచారం ఏముంది అనేది చూసుకున్న తర్వాత విమానానికి సంబంధించి, అంటే దాంట్లో ఏమైనా సాంకేతిక లోపాలు ఉన్నాయి, సాంకేతిక లోపాలు ఉన్నప్పటికీ ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిందా, ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారా లేదా, ఇదంతా కూడా మొత్తం అంతా కూడా దర్యాప్తు కొనసాగించిన తర్వాత 3 నెలల్లోపు నివేదిక అనేది ఒక కమిటీ ఇవ్వబోతుంది. ఇప్పుడు ఈలోపు బ్లాక్ బాక్స్లో నిక్షిప్తమైన సమాచారం ఏంటి అనేది కూడా ఇప్పుడు ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంటల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఏదైతుందో అది మొత్తం కూడా బ్లాక్ బాక్స్ నుంచి సమాచారం సేకరించింది తెలుస్తుంది. ఇప్పుడు దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి కూడా, అంటే ముందస్తుగా డీజీసీఏ బిల్డింగ్కి, ఢిల్లీలో ఉన్న డీజీసీఏ కార్యాలయం ఏదైతుందో అక్కడికి
తీసుకుని వచ్చారు. ఇది కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి ముందు దాన్ని పరిశీలిస్తారు. అంటే దాంట్లో అసలు వాయిస్ ఏముంది అనేది కూడా వారు చూస్తారు. చూసిన తర్వాత మళ్ళీ ఇది కేంద్ర ప్రభుత్వం దృష్టికి ఇది వెళ్ళే అవకాశం ఉంటుంది. ప్రధాని నరేంద్ర మోడీ ఇతర అధికారులందరూ కూడా దీనికి సంబంధించి ప్రధానంగా వారందరి మధ్య చర్చ జరిగే అవకాశం ఉంది. మొత్తంగా చూసుకుంటే ఇప్పటికే అంటే మొత్తం దీనికి సంబంధించిన కాక్పిట్ రికార్డర్ కానీ ఇటు మరోవైపు ఫ్లైట్ డేటా రికార్డర్ దీంట్లో ఉన్న సమాచారం అంతా కూడా బ్లాక్ బాక్స్ నుంచి సేకరించారు. కాబట్టి ఇప్పుడు ఫర్దర్గా ఏం జరగబోతుంది, కేంద్ర ప్రభుత్వం ఫర్దర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది, దీనికి సంబంధించి మీరు అడిగినట్లుగా పబ్లిక్ ప్రజలకు దీనిలో ఉన్న సమాచారం ఎంతవరకు ఎప్పుడు దీన్ని బయటికి ప్రకటిస్తారు, దర్యాప్తు ఎంతవరకు వచ్చింది అనేది కూడా మొత్తంగా త్వరలోనే తెలిసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. రైట్ శివ, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి రాబోయే 3 నెలల్లో దానికి సంబంధించిన డేటానంతా కూడా అనలైజ్ చేసే అవకాశం ఉంది. అయితే అసలు ప్రమాదం జరిగిన సమయంలో లోపల ఏం మాట్లాడారు అనేది అదంతా కూడా తెలుస్తుంది. ఎవరు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, పైలట్ ఎంత చాకచక్యంగా దాన్ని చేయబోయాడు అన్నది మొత్తం అన్ని డీటెయిల్స్ కూడా మనకు బ్లాక్ బాక్స్ ఓపెన్ అయిన తర్వాతే తెలుస్తాయి. ఏటీసీ నుంచి మరి అసలు వాళ్ళకి సందేశాలు వచ్చాయా లేదా, ఫ్లైట్లో ఏ విభాగం ఎలా పనిచేసింది, ఇలాంటి అన్ని విషయాలపై ఒక క్లారిటీ వస్తుంది మొత్తం డేటా అనలైజ్ అయితే యాక్చువల్గా బ్లాక్ బాక్స్ని అమెరికాకు పంపి అక్కడ అనలైజ్ చేస్తారని ముందు బాగా ప్రచారం జరిగింది. కానీ ఆ ప్రచారాన్ని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఖండించారు. ఏఏఐబి దగ్గరే ప్రస్తుతం బ్లాక్ బాక్స్ ఉందని, విచారణ మొత్తం కూడా ఇండియాలోనే జరుగుతుందంటూ క్లారిటీ ఇచ్చారు.